హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఏంటి దొండకాయలు చూపిస్తున్నారండి ఇవిడి అని అనుకోకండి. ఇవేంటో చెప్పనా, మా ఇంటి దగ్గర దొండకాయలది హార్వెస్టింగ్ చేసామండి. చూడండి ఎలా పాదులు అల్లాయో. ఇక్కడ ఒక పాదు పెట్టాం, అలా ఇక్కడ ఒకటి. చూసారా దొండకాయలు ఎలా కాసినాయో. ఇలా 4 పాదులు పెట్టామండి. చూడండి ఇప్పుడే వచ్చిందండి కాపు, ఇంకా పెద్దగా పాదు కూడా అవ్వలేదు. సో ఈ 4 పాదుల నుంచి అప్పుడే 2 సార్లు కోసేసాం కూడా. సో ఈరోజు కేజీన్నర వరకు కూడా ఉంటాయండి ఆ దొండకాయలు. చూసారా మా ఇంటి దగ్గర హార్వెస్టింగ్ ఎలా ఉందో. మీరు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి ఇవి. అలాగే ఈ పాదు కూడా పెద్దగా ఎక్కువ అవ్వదు, ఇలాగే సింపుల్గానే చిన్న చిన్న ఆకులతోటే ఉంటాయి, కానీ దొండకాయలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. చూసారా ఎలా కట్ చేస్తున్నాను. చూడండి చాలా ఈజీగా కూడా కట్ అయిపోతాయి. మన పెరట్లో కాసే ఏ కూరగాయలైనా సరే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటాయి. ఎందుకంటే దీనికి మనం ఎక్కువగా ఏ ఫెర్టిలైజర్స్ కూడా వేయం. మన ఇంట్లోనే ఉండే ఆనియన్స్ తుక్కని, లేకపోతే బియ్యం వాటర్ అని, వేస్టేజెస్, కూరగాయల వేస్టేజెస్ అవి ఉంటాయి కదా, అవి వేస్తే సరిపోతుందండి. చాలా చాలా అంటే చాలా బాగా మొక్కలు బాగా తయారవుతాయండి. చాలా హార్వెస్టింగ్ అవుతుంది. ఇలా కూరగాయలు కూడా చాలా ఈజీగా మన ఇంట్లోనే ఎటువంటి ఫెర్టిలైజర్స్ లేకుండా కూడా చాలా బాగా కాయించుకోవచ్చు. చూసారా ఎలా కాస్తున్నాయో. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఉండవు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇలా పాదులు కానీ కూరగాయల మొక్కలు కానీ ఏయో ఒకటి వేసుకొని మన ఇంట్లోనే కాయించుకోండి. సరే అండి, థ్యాంక్ యూ.